ఇప్పుడు తెలుగు వన్ వేదికగా మీరు ప్రశ్న అడిగారు. ఇక్కడ కూడా నేను చెప్తున్నా, బ్రహ్మకుమారిలు #1 చీటర్స్ అని మొగుడు పిల్లల్ని తీసుకొచ్చి అక్క తమ్ముడు లేకపోతే అన్నయ్య చెల్లి అని పిలుచుకుంటే మన దేవాలయాలకు వచ్చే ఆదాయం మీద కూడా జిఎస్టీలు ఇన్కమ్ ట్యాక్స్లు వేస్తున్నారు. ఇది బర్త్ ఆఫ్ ఇండియా. దాన్ని కూడా మీరు ఏదో మీ ఇన్కమ్ లాగా చూసుకుని ఆ ఇన్కమ్కి ట్యాక్స్ వేస్తున్నారంటే సిగ్గులేని బతుకులు ఎవడో బతుకుతున్నారు ఎప్పటికల్లా. తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతోటి ఒక ప్రముఖమైన వ్యక్తి ఉన్నారు. భారతదేశంలో సనాతన ధర్మాన్ని కాపాడాలని క్రైస్తవం మీద అలుపెరుగని పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు మనతోటి చర్చా వేదికలో పాల్గొనబోతున్నారు. ఆయనే లలిత్ కుమార్. లలిత్ కుమార్ గారు, వెల్కమ్ టు తెలుగు వన్ ఛానల్. నమస్కారం అండి. నమస్తే. చాలా సంతోషం లలిత్ కుమార్ గారు ఈరోజు మీతోటి చర్చా వేదికలో పాల్గొనడం. మీరు చేస్తున్నటువంటి కృషి, సనాతన ధర్మాన్ని రక్షించడానికి, ఎడారి మతాల మీద మీరు చేస్తున్నటువంటి పోరాటం, ఇవన్నీ కూడా నిజంగా అభినందనీయాలు. ఈరోజు మనం ప్రత్యేకంగా అసలు ప్రస్తుతం ఉన్నటువంటి మన సనాతన ధర్మం యొక్క పరిస్థితి, దానికి పొంచి ఉన్నటువంటి గుంటనక్కలు అంటే పరిస్థితులు, వీటిలన్నింటిని గురించి మనం ఈ చర్చా వేదికలో చర్చ చేసుకుందాం. తప్పకుండా. మొదటగా ఇప్పటిదాకా బయట చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ వచ్చారు. మన హిందువులు టెర్రరిస్టులని, హిందువులు అదని ఇదని బయట మాట్లాడుతూ వచ్చారు. మొట్టమొదటిసారిగా పార్లమెంటులో హిందువులు హింసావాదులు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రతిపక్ష నాయకుడుగా ఎన్నుకోబడినటువంటి రాహుల్ గాంధీ. దాన్ని ఎట్లా చూడాలి? ఇది నేనైతే ఒకే కోణంలో చూస్తున్నానండి. ఈ దేశానికి 75 ఏళ్ల క్రితం ఒక రోగం పట్టింది. ఆ రోగం పేరు కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ అనే రోగం ఈ దేశాన్ని ఇప్పుడిప్పుడే విడిచిపోతుంది అని గత 10 ఏళ్లుగా సంబరపడుతూ ఉంటే, గత ఎన్నికల్లో జరిగిన ఒక చిన్న మార్పుతో మళ్ళీ అర్థమైంది, ఈ వ్యాధి అంత ఆషామాషిగా పోయేది కాదు, మళ్ళీ పునరావృతం అవుతుంది, ఇది మళ్ళీ తిరగబెడుతుందని చెప్పేసి అనిపించింది. ఆ జబ్బు ఏంటి అంటే, కాంగ్రెస్ని ఎందుకు జబ్బు అనాల్సి వస్తుందంటే, కాంగ్రెస్కు ఒక పెద్ద జబ్బు ఉంది. అదే హిందూ వ్యతిరేకత, మైనారిటీల పక్షపాతం, బుజ్జగింపు. ఈ జబ్బుతోటి కొట్టుమిట్టాడుతూ ఉంది. కానీ గత 70 ఏళ్ల నుంచి కాంగ్రెస్ని ఆ జబ్బు పీడిస్తుంటే, కాంగ్రెస్ అనే జబ్బు మన దేశాన్ని బట్టి పీడిస్తూ ఉంది. వాళ్ళు పీడించిన కారణంగానే 1%, 2%తో మొదలైన మతాలు ఇవాళ 15%, 16% పెరిగిపోయినాయి. ఇంకో మతం 15%, 20%కి పెరిగిపోయినా ఇప్పటికి కూడా ఇంకా ప్రభుత్వాల నుంచి లేకపోతే ఇక రాజ్యాంగపరంగా వచ్చే కొన్ని బెనిఫిట్స్ని కాపాడుకోవటం కోసం వాళ్ళ సంఖ్యను దాచుకొని ఇంకా మైనారిటీ హోదాలోనే బతికేస్తూ ఉంది. నిజానికి అటు ముస్లింలు కావచ్చు, ఇటు క్రైస్తవులు కావచ్చు, అంటే వీళ్ళని షార్ట్కట్లో చెప్పాలంటే క్రిములు అనాలన్నమాట. అంటే అంటే భూత అనుకుంటారు మళ్ళీ క్రిములు అంటే అంటే క్రిస్టియన్లు, అంటే ముస్లింలు అంతే. సో ఈ క్రిములు ఏం చేస్తూ ఉంటారు అంటే, వీళ్ళు ఈ జనాభా పెరిగిపోయింది వాళ్ళది. ఒకళ్ళు ఇప్పుడు సెకండ్ బిగ్గెస్ట్ మెజారిటీ, రెండో వాళ్ళు వచ్చేసి థర్డ్ బిగ్గెస్ట్ మెజారిటీ ఈ దేశంలో. కానీ ఇప్పటికీ కూడా వీళ్ళు ఇంకా మేము మైనారిటీలమే అంటూ మైనారిటీ కార్డు, విక్టిమ్ కార్డు ప్లే చేసుకుంటా ప్రతి సందర్భంలో కూడా హిందువుల మీద దాడులు చేస్తూ ఉంటారు. వీళ్ళ దాడులు, చేష్టలు ఎట్లా ఉంటాయంటే, ఏదన్నా ఒక ప్రాంతంలో హిందువులు అధికంగా ఉంటే వీళ్ళు కూర్చుని హిందువుల్ని పదే పొడుస్తూ ఉంటారు. ఎప్పుడో తిరగబడి ఒక్క హిందువు లాగి దవడమట ఒక్కటి పేకంగానే, ఇదిగో బీజేపీ వాళ్ళు మమ్మల్ని చంపేస్తున్నారు, ఇదిగో ఆర్ఎస్ఎస్ వాళ్ళు మమ్మల్ని చంపేస్తున్నారు అని చెప్పేసి గేమ్ మొదలెడతారు. అప్పుడు దాకా ఈడు పొడి చేసింది, ఈడు గెలుతుంది, ఇదేమీ ప్రపంచానికి తెలియనివాడు. ఇంత టాక్టికల్గా వాళ్ళు బతుకుతూ ఉంటారనమాట. కానీ ఇదేమీ తెలియని అమాయక బ్యాచ్ ఒకళ్ళు ఉన్నారు. అమాయక బ్యాచ్ అనే కంటే కూడా ఒక కంఫర్టబుల్ జోన్లో బతకడం అలవాటైపోయిన ఒక బేవర్స్ బ్యాచ్ ఉన్నారు. వాళ్ళు మనం సూడో సెక్యులర్స్ అని చెప్పేసి అంటాం. ఈ సూడో సెక్యులర్స్ ఏం చేస్తూ ఉంటారంటే, అయ్యయ్యో నిజంగా హిందూ మతం అంటే ఎంత హింసావాదంతో కూడుకుందా, ఎంతమంది మీద దాడులు చేస్తుందా అంటారు. ఈ దేశంలో 96% మంది హిందువులు ఉన్న కాడి నుంచి, మనకి స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఉన్నారు. కానీ ఏ రోజున ముస్లింలను మారణహోమం చేయలే, క్రైస్తవుల మీద మారణహోమం చేయలే. ఈరోజు క్రైస్తవులు అధికారికంగా 5.5%కి వచ్చేసారు. ఈరోజు అధికారికంగా ముస్లింలు వచ్చేసి దాదాపు 15%కి పాకారు. ఈరోజు అధికారికంగా హిందూ జనాభా 96% నుంచి 69.4%కి పడిపోయింది.
అయినా కూడా ఈ దేశంలో హిందువులు ఏదో పీక్ కట్టలు హింస చేసేస్తున్నారు మాట్లాడుతూ ఉంటారు. సరే హిందువులు ఇక్కడ ఎక్కువ ఉన్నారు కాబట్టి మైనారిటీలకు రక్షణ లేదనుకుందాం. ఈ క్రైస్తవులు ముస్లింలు డామినెంట్ నేషన్స్ కొన్ని ఉన్నాయి. అంటే ఉదాహరణకి 150 క్రైస్తవ దేశాలు ఉన్నాయి, 60 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. ఈ ఇస్లామిక్ దేశాలన్నింటిలో కూడా ముస్లింలు అందరూ ప్రశాంతంగా ఉన్నారా? నేను క్రైస్తవ దేశాల్లో ముస్లింల గురించి అడగట్లేదండి. ఈ ఇస్లామిక్ దేశాల్లో ఉన్న ముస్లింలు అందరూ ప్రశాంతంగా ఉన్నారా? లేదు కదండి. లేదు కదా. అసలు ముస్లింలు ప్రశాంతంగా ఏ రోజైనా ఉన్నారా? మహమ్మద్ ప్రవక్త గారు చనిపోయిన తర్వాత కర్బాలా యుద్ధంలో హుస్సేన్ అని ఇద్దరిని చంపేశారు. ఎవరు చంపారు? అది హిందువులు చంపారా, సిక్కులు చంపారా, క్రైస్తవులు చంపారా? ముస్లిం ఆధిపత్యం కోసం వాళ్ళల్లో వాళ్ళే చంపుకున్నారు. దానికి గుర్తుగా రేపు మళ్ళీ పండగ కూడా చేసుకుంటున్నారు, మొహరం అని చెప్పేసి. దాని పండగలోనే మన హిందువులు కూడా చాలామంది సిగ్గు లేకుండా వెళ్ళిపోయి పీర్లు అని చెప్పేసి జెండాలు పట్టుకుని వెళ్ళిపోయి హజరత్తుల తరఫున ఊటి కట్టుకుని ఊరేగిన నొప్పుల మీద నడుస్తూ ఉంటారు. అవునండి. వాళ్ళంతా ప్రశాంతంగా ఉన్నారా? సరే, ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ మొత్తం ఇస్లామిక్ దేశమే. ఆఫ్ఘనిస్తాన్లో మొన్న అమెరికా యుద్ధం చేసేసింది, నాశనం చేసింది అంటారు. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ ప్రశాంతంగా ఉందా? అల్ఖైదా ఎవరి మీద యుద్ధం చేసింది? అలా కాదు. ఇప్పుడు దీనికి అంటే కారణం ఏంటంటారు? నేను చెప్తున్నాను సార్, ఇక్కడ ఇస్లామిక్ దేశాల్లో ముస్లింలు ఎవరు ప్రశాంతంగా లేరు. ఈ రోజున హిందువుల్లో చాలా వర్గాలు ఉన్నాయి, చాలా కులాలు ఉన్నాయి. కానీ ఎవ్వరూ కూడా కొట్టుకోరు. అందరూ ఒకే రామాలయానికి వెళ్తారు, ఒకే శివాలయానికి వెళ్తారు, ఒకే రామాయణం, ఒకే భారతం, ఒకే భగవద్గీత, ఒక్కటే వేదం మనకి. కానీ వీళ్ళకి వచ్చేప్పటికి సున్నీల మసీదు సపరేటు, షియాల మసీదు సపరేటు, సూఫీల దర్గాలు సపరేటు. వాళ్ళకు విశ్వాసం ఉంటే వీడికో విశ్వాసం ఉంటుంది. వీళ్ళు ముఖ్య ప్రవక్తను వాళ్ళు మొక్కరు, వాళ్ళు ముఖ్య ప్రవక్తను వీళ్ళు ఒప్పుకోరు, వాళ్ళ వారసత్వాన్ని వీళ్ళు ఒప్పుకోరు, వీళ్ళ వారసత్వాన్ని వాళ్ళు ఒప్పుకోరు. కానీ వీళ్ళందరూ భారతదేశంలో మాత్రమే ఏదో కష్టాలు పడుతున్నట్టు బిల్డప్ ఇస్తారు. కానీ ప్రపంచానికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే భారతదేశంలో మాత్రమే ప్రపంచంలో ఉన్న ఏ ఇస్లామిక్ దేశంలో లేనన్ని మసీదులు ఇక్కడ ఉన్నాయి. 3 లక్షల పైచిలకు మసీదులు ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఇంకేం కావాలి వాళ్ళకి? అంటే ఈ మసీదులతో పాటు మొత్తం గుళ్ళన్నీ కూలగొట్టేసి కట్టుకుంటారా అంటే ఇక్కడ ముస్లింలు ప్రశాంతంగా ఉన్నట్ట? ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు. కానీ మన దేశం నుంచి సబ్సిడీలు ఇచ్చి మరి వాళ్ళ మత కేంద్రాలకు పంపిస్తున్నారు. సేమ్ క్రైస్తవులకు చూసుకుందాం. క్రైస్తవులు ఎక్కడన్నా ప్రశాంతంగా ఉన్నారా సార్? ఏ క్రైస్తవుడైనా సరే ఒక ప్రొటెస్టెంట్ క్రైస్తవుడిని నేరుగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, క్యాథలిక్ క్రైస్తవుడికి నీ పరలోకంలోకి ప్రవేశం ఉందా? ఎవరినన్నా అడగండి, గ్రంథం ఆధారంగా ఇదిగో వీడు కూడా క్రైస్తవ పరలోకానికి రావచ్చు అని చెప్పమని దమ్ముంటే చెప్పమనండి. చెప్పలేరు. పోనీ ఒక క్యాథలిక్ని అడుగుతాను, నీ ప్రకారం ఒక ప్రెస్బిటేరియనో లేకపోతే లోదరనో పరలోకంలో ప్రవేశం ఉందా? ఒకవేళ ఉంది అంటే కనుక మరి నువ్వు ఒకేలాగా ఉండొచ్చుగా. ఒక రకంగా ఎందుకు ఆరాధిస్తున్నాడు, నువ్వో రకంగా ఎందుకు ఆరాధిస్తున్నావు? పోనీ క్యాథలిక్ బైబుల్, ప్రొటెస్టెంట్ బైబుల్, ఆంగ్లికన్ బైబుల్, ఆర్థడాక్స్ బైబుల్, బాప్టిస్ట్ బైబుల్స్ ఇవన్నీ ఒకటేనా? ఒక్కొక్కడికి ఒక్కొక్క బైబుల్ ఎందుకు ఉంది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబుల్లోనే సగం పైగా బుక్కు ఎవరో తనకు నుంచి కాపీ చేసి తెచ్చుకున్నారు యూదుల గ్రంథం నుంచి. వీళ్ళకి మిగిలిందే 27 పుస్తకాలు. ఆ 27 పుస్తకాల బైబిల్ని కూడా 37 రకాలుగా మార్చుకుని చేస్తున్నారు వీళ్ళు. ఎందుకట్లా? వీళ్ళకి బేసిక్గా వాళ్ళ మతాలు రెండింటికి కూడా ఒకటే చెప్తున్నారు. మన సనాతన ధర్మంలో ఎట్లా ఉంటుందంటే, మన హిందూగా ఉన్నాము అంటే మన పని ఏంటంటే ఉద్ధరేత్ ఆత్మానం నా ఆత్మానం అవసాధయేత్. మన ఆత్మను మనం ఉద్ధరించుకోవటం కోసం మన చేతుల్లో ఉన్న అన్ని మార్గాల ద్వారా మనం ప్రయత్నం చేసుకోవాలి. కానీ అక్కడ వాళ్ళకి జీవితాలు ఉద్ధరించబడాలంటే ఏం చేయాలంటే, ఒకడు ముస్లింగా మారితే ఇంకో 10 మందిని ముస్లింగా మార్చాలి, ఒకడు క్రైస్తవుడిగా మారితే 50 మందిని క్రైస్తవులుగా మార్చాలి. ఇది వాళ్ళకి వేసే డ్యూటీ అనమాట. అలా మారిస్తేనే వీడికి పరలోకంలో మంచి పొజిషన్ వస్తుంది. అంటే మామూలుగా లేకపోతే ఏమైందంటే పరలోకం పక్కన ఏదో మరుగుదొడ్ల పక్కనో లేకపోతే గడ్డోముల పక్కన ప్లేస్ వస్తుందని ఇలా ఫీలింగ్. ఇలా ఆలోచనలు అట్టగే వస్తాయి. దీన్ని బేస్ చేసుకునే కదా ఒక పాస్టర్ మధ్య మాట్లాడతా 10,000 ఇస్తే నీకు పరలోకంలో మంచి ప్లేస్ ఇల్లు కట్టిస్తా అన్నాడు. అంతెందుకండి, బైబుల్లో సాక్షాత్తు యేసుక్రీస్తు చెప్తున్న మాట చెప్తున్నాను నేను. యేసుక్రీస్తు యోహాను సువార్తలో ఏం చెప్తా ఉన్నాడు? ఎవరైనా ఇదిగో నేను ఇప్పుడే నా తండ్రి లోకానికి వెళుతున్నాను, అక్కడ మీ కొరకు స్థలాలు సిద్ధపాటు చేస్తాను అని చెప్పేసి చెప్తున్నాడు. నువ్వు వెళ్ళి సిద్ధపాటు చేసేది ఏంటి అంటే అక్కడికి వెళ్ళి రియల్ ఎస్టేట్ ప్లాట్. మరి ఇలాంటి మతాలన్నీ వాళ్ళు పుట్టిన చోటే వాళ్ళ బతుకులకి ఒక సెక్యూరిటీ లేదు, వాళ్ళు పుట్టిన చోటే వాళ్ళ బతుకు ఒక ఎదుగుదల లేదు. ఎందుకంటే ఈ మాట నేను ఊరికే అంటలా. ఇజ్రాయెల్ యేసుక్రీస్తు పుట్టిన చోట యేసుని ఎవరు చంపారు సార్? మీరా నేనా? ఇజ్రాయెల్ వాళ్ళే కదా, వాళ్ళ బంధువులేగా, యూదులేగా చంపింది కూడా. పోనీ చంపేసిన తర్వాత ప్రపంచం అంతా పాకింది క్రిస్టియానిటీ. మరి ఇజ్రాయెల్లో క్రిస్టియానిటీ పర్సంటేజ్ అంత ఈరోజు కూడా లెస్ దాన్ 2%. అవును. ఎందుకు ఇజ్రాయెల్లో పాకలేకపోతుంది? ఎంత ఈ రోజుకి గురువింద కింద తన గుడారం కింద ఉన్న నలుపు చూసుకోదంట. వీళ్ళు కూడా అట్టాగే ఉంటుంది. వీళ్ళకి ప్రపంచవ్యాప్తంగా జరిగే హింస గురించి ఎక్కడ చెప్పుకోరు. వాళ్ళు కొట్టుకు తెచ్చేది. ఇక్కడ ప్రశాంతంగా బతకండ్రా బాబు అని మన పాటికి మనం వదిలేస్తే వాళ్ళు మన ప్రశాంతతని చెడగొడుతూ మనకే నాటకాలు వేస్తూ ఉంటారు. ఒకసారి ఇప్పుడు ఇందిరాగాంధీ గారి దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళారంట మైనార్టీలు. వెళ్ళి మా మీద దాడులు జరిగిపోతుంది బాబు మమ్మల్ని కాపాడండి అన్నారు.
కాంగ్రెస్ అయితే అయ్యింది కానీ ఒక మాట అందట, నో మైనారిటీ కెన్ బి సేఫ్ బై కాన్స్టెంట్లీ ఇరిటేటింగ్ దేర్ నైబరింగ్ మెజారిటీ అని చెప్పేసి. నిజమే కదా, నీ పక్కనే ఉండే మెజారిటీ ప్రజల్ని నువ్వు మాటికి ఇబ్బంది పెడతా, నేను మాత్రం సేఫ్గా ఉండాలంటే ఎవడైనా ఎంతకాలం చూస్తా కూర్చుంటాడు, ఎంతకాలం వాడికి ఒప్పుకుంటుంది? తొక్కి నారదిస్తున్నారు ఒక్కో చోట, దాన్ని మాత్రమే చూపించుకుంటూ వీళ్ళు మా మీద దాడులు చేస్తున్నారు. ఈడిని మేము ఇబ్బంది పెట్టినట్టున్నాము. ఎంతో ప్రశాంతంగా ఉండే హిందువులు, సర్వేజన సుఖినో భవంతం చదువుకున్న హిందువులు వీళ్ళు మా మీద దాడులు చేస్తున్నారంటే వాళ్ళకి ఎంత మండి ఉంటుంది. ఎందుకంటే గదిలో పడేసి కొడితే పిల్లి కూడా పులైద్ది అంటారు. మరి హిందువులు అప్పటికే పులులు, మరి హిందువులు తిరగబడరా? నైస్. ఇంకొక కొన్ని విషయాలు, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ముస్లిమ్స్ శరణార్థులుగా వెళ్ళారో, శరణార్థులుగా వెళ్ళి అక్కడ చాలా అరాచకాలని సృష్టిస్తున్నారు. ప్రతి దేశం కూడా ఈరోజు దాన్ని పెద్ద సమస్యగా చూస్తూ ఉన్నది. అండ్ నిన్న ఫ్రాన్స్లో మనం చూసాం. మరి వీళ్ళు ఎక్కడున్నా కానీ, ఏ దేశంలో ఉన్నా, వాళ్ళ దేశాల్లో ఉన్నా ఇతర దేశాల్లో ఉన్నా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. దీనికి బేసిక్గా కారణం ఏంటంటారు? సార్, బేసిక్గా అంటే మీకు తెలియని రీజనింగ్ కాదు, అయినా కూడా అడిగారు కాబట్టి చెప్తున్నా. ఇస్లాంలో 3 రకాల రూల్స్ పాటిస్తారు వాళ్ళు. ఒకటి దారుల్ హర్బ్, దారుల్ అమన్, దారుల్ ఇస్లాం. దారుల్ హర్బ్ అంటే తెలిసింది, ఎక్కడైతే 0 ముస్లిం జనాభా ఉంటుందో అక్కడికి వెళ్ళి ముందు పాగా వేసుకోవాలి. ఈ రోజున రోహింగ్యాల్ని మయన్మార్లో వాళ్ళు చేస్తున్న అరాచకాలు తట్టుకోలేక పరమశాంతులుగా చెప్పుకునే బౌద్ధులు కూడా తరిమేశారు. ఏముంది, పోసుకుంటే పారిపోయి పక్కకు వచ్చారు. మరి పారిపోయి పక్కకు వచ్చిన వాళ్ళు ఏ పాకిస్తాన్కో, ఆఫ్ఘనిస్తాన్కో, బంగ్లాదేశ్కో పోయారా? భారతదేశానికి వచ్చారు. భారతదేశానికి వచ్చి బోర్డర్లో ఎక్కడన్నా రిఫ్యూజల్ లాగా మిగిలారా? భాగ్యనగరం దాకా వచ్చి ఇక్కడ కూడా ఆధార్ కార్డులు తెచ్చుకుని ఇక్కడ కూడా బతికేస్తున్నారు. ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఎందుకంటే భారత్ అనేది మైనారిటీ హెవెన్ కంట్రీ లాగా మార్చేశారు. ఇది సత్రంలాగా, ధర్మసత్రంలాగా మారిపోయింది. ఇక్కడ ఉండే కొంతమంది పోరంబోకు సెక్యులర్ గాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే, ఒక విగ్రహం కడితే ఈ దేశానికి కావాల్సింది విగ్రహం కాదు, హాస్పిటల్ కావాలి, బడులు కావాలంటారు. మరి పక్క దేశాల నుంచి పాపిస్టులందరూ ఇక్కడికి స్థిరపడిపోతానికి వచ్చి ఇక్కడ పందుల్లాగా తింటంటే, మరి ఎవడైనా సరే ఒరే మిమ్మల్ని పోషించే మా శక్తి మాకు లేదు, మేము ఇక్కడ హాస్పిటల్ కట్టుకోవాలి, స్కూళ్ళు కట్టుకోవాలని ఒక్కడు కూడా మాట్లాడు. మన డబ్బులతో మనం గుడి కట్టుకుంటేనో, మన డబ్బులతో మనం ఒక విగ్రహం పెట్టించుకుంటేనో స్ఫూర్తిగా వాటి మీద మనం మాత్రం పడి ఏడుస్తాం. కానీ ఇంతకుముందు కాంగ్రెస్ నాయకుల విగ్రహాలు ఈ దీదిన పెడితే మాత్రం ఏ అభ్యంతరం ఉండదు. అండ్ మోరోవర్ ఇంకోటి సార్, ఇక్కడ ఒక రోహింగ్యాలైనా కాదు, ఇరాక్ యుద్ధం జరిగిన తర్వాత ఇరాక్ శరణార్థులు వస్తూ ఉంటే వాళ్ళు పోతానికి పక్కన అన్ని ముస్లిం దేశాలు ఉన్నా, ఇరాక్ ఇట్ సెల్ఫ్ అయినా సరే వాళ్ళు ఎక్కడికైనా సరే వాళ్ళు ఫ్రాన్స్ పోతారు, జర్మనీ పోతారు, లండన్ పోతారు, ఇంకో ముస్లిం కంట్రీకి వెళ్ళరు, ముస్లిం కంట్రీకి పోరు. ఈ లాజిక్ ఎవడు మాట్లాడరు. ఎవరికైనా ఇది మాట్లాడితే అరే పాప యుద్ధంలో అన్ని సర్వం కోల్పోయిన శరణార్థుల విషయంలో ఏమిటి రాజకీయాలు అంటారు. సర్వం కోల్పోయిన శరణార్థులకి 1000 కిలోమీటర్ల దూరం వెళ్ళటం దగ్గర 100 కిలోమీటర్ల దూరం వెళ్ళటం దగ్గర అవుతుందా సార్? ముస్లిం ఉమ్మా అని మాట్లాడేవాళ్ళు ఈ ముస్లిం ఉమ్మాలు ముస్లిం దేశాలకు లేవా? మరి అదే అంటుంది. వీళ్ళు చెప్పే యూనివర్సల్ ఇస్లామిక్ బ్రదర్హుడ్ ఏదైతే ఉందో అది ఇలాంటి శరణార్థుల విషయంలో ఎందుకు పాటించరు? మరి శరణార్థులు మాత్రం ఆ దేశం ఉండని తోస్తారు. మా దేశం రండి ఒక్కడని అంటాడు. ఎందుకంటే టార్గెట్ బర్డన్ కూడా కాదు సార్, వీళ్ళ టార్గెట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇస్లాం. అది ఎట్లా అంటే ఈ రెఫ్యూజీస్ అనే డ్రామా ఇది చాలా పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. ఈ రోజున మీరు చూడండి, ప్రపంచంలో చాలామంది శరణార్థులు చాలా చోట్లకి వెళ్తున్నారు. ఒక్క అయాన్ ఫోటో, ఒక పసిపిల్లోడు సముద్రంలో కొట్టుకొచ్చిన ఫోటో ప్రపంచం మొత్తాన్ని కదిలించింది. అలా కదిలిపోయిన దేశాల్లో జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ కూడా ఉన్నాయి. అలా జర్మనీ, ఫ్రాన్స్ ఈ రోజున నెత్తిన పెట్టుకుని ఇవాళ అనుభవిస్తున్నాయి ఆ పాపం. దీనికి ఎవరు చేసింది ఏం లేదు, చేతులారా వాళ్ళు చేసుకున్నది. కాకపోతే ఈ ఎక్స్పాన్షన్ వల్ల రేపు జరగబోయేది ఏంటంటే ఈ అన్ని దేశాలకు పాకి రేపు ప్రపంచం మొత్తాన్ని కూడా అశాంతిని మిగులుస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఇంకొకటి లలిత్ గారు నేను గమనించింది, ఇప్పుడు ఈ యూరప్ దేశాలు ఏవైతే ఉన్నాయో, జర్మనీ కానివ్వండి, లేకపోతే ఫ్రాన్స్ కానివ్వండి, ఇవేవి శాంతిప్రియ దేశాలు కాదు. ఇప్పుడు శాంతిగా ఉన్నాయి అంతే, అంతవరకే. వాటిలో పెద్ద పెద్ద యుద్ధాలు నడిచి ఒకప్పుడు ఊచకోతలు నడిచినాయి, మానవ హననం జరిగినటువంటి దేశాలు. 80 లక్షల మంది యూదుల్ని ఊచకోత జర్మనీ కాదా? రేపు అదే పరిస్థితి వస్తే వీళ్ళ పరిస్థితి ఏంది? కోపించుకుంటారు. తర్వాత ఇంకొక సమస్య, ఇప్పుడు ఇతర దేశాల గురించి మనం మాట్లాడుకున్నాం, బాగానే ఉంది.
కానీ భారతదేశంలో 15% ఉన్నటువంటి వాళ్ళు మైనారిటీలుగా ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది గవర్నమెంట్? ప్రాబ్లం అదే కదా సార్. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, భారతదేశంలో మైనారిటీలు ప్రశాంతంగా లేరు, ఇది ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు పోర్ట్రే చేయాలనుకుంటారు. మైనారిటీలే కాదు కదా వాళ్ళు చెప్తుంది. వీళ్ళు ఒకళ్ళు సెకండ్ బిగ్గెస్ట్ మెజారిటీ, రెండో వాళ్ళు థర్డ్ బిగ్గెస్ట్ మెజారిటీ. అలానే కంటే కూడా వీళ్ళు ఒప్పుకోకపోతే మేము మైనారిటీలువే అని అంటుంటే కనుక వీళ్ళు ఏమనాలి, ది మోస్ట్ డామినెంట్ మైనారిటీస్ వీళ్ళు ఎంత డామినేట్ చేస్తున్నప్పుడు నిజంగా రక్షణ కావాల్సిన మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ మాకు రక్షణ కావాలని అడగట్లా. ఈరోజు జైన్లు ఉన్నారు, పార్సీలు ఉన్నారు, నిజమైన మైనారిటీలు, బౌద్ధులు ఉన్నారు. వీళ్ళందరూ మరి ఎప్పుడు ఆ మాట మాట్లాడలేదు సార్. ఈ దేశంలో సిక్కులు మైనారిటీలు. అవునండి. ఒక సిక్కు బెచ్చగాన్ని మీరు చూపించండి, కనపడరు. ఎవరి కష్టం వాళ్ళు చేసుకుని బతుకుతారు. అలాగే జైన్స్ ఉన్నారు, పార్సీలు ఉన్నారు. ఈరోజు టాటా కావచ్చు, మిస్త్రీస్ కావచ్చు, గోద్రేజ్ పార్సీస్ని అడిగారు ఇవేమన్నా కావాలంటే మాకేం ఈ రోజున ఇంతమంది ఇండస్ట్రియలిస్టులు ఇప్పుడు వీళ్ళు అంటారు మైనార్టీలకు రక్షణ లేదు అంటారు. ఒక మైనార్టీ మతానికి చెందిన వ్యక్తి ఈరోజు దేశ హోంమంత్రిగా ఉన్నారు, జైనుడు. అదే ఒక మైనార్టీ మతానికి సంబంధించిన వ్యక్తి ఈరోజు ప్రపంచ కుబేరుల్లో ఒకడు అదాని. మరి వాళ్ళకి ఏదన్నా బెనిఫిట్స్ అవుతుంటే మాత్రం ఈ దేశాన్ని అంబానీలకి అదానీలకి దోచిపెడుతున్నారు. మరి ఇదే దేశంలో పార్సిల్ ఎంతమంది లేదు సార్? సన్ ఫార్మా వాళ్ళు ఎవరు పార్సిల్ కాదా? టాటా పార్సిల్ కాదా? ఈ దేశంలో మైనార్టీలు లక్షల కోట్లు సంపాదించుకొని అపర కుబేర్లుగా ఉంటూ ప్రపంచ కుబేర్ల జాబితాలో కూడా చేరుతూ ఉంటుంటే వీళ్ళు మాత్రం పిల్లల్ని మాత్రమే కంటున్నారు. అది ప్రాబ్లం వాళ్ళది. మాకు ఇప్పుడు కూడా వాళ్ళు చేరాలి. ఇప్పుడు కూడా మీకు ఏం కావాలంటే, నేను మక్కా వెళ్తానికి 25,000 కావాలి, లేకపోతే మసీదు కట్టుకోవడానికి 50,000 కావాలి, ముగ్గురు పిల్లల కంటే మాకు చట్టభద్రత కావాలి, 4 పెళ్లిళ్ళు చేసుకుంటే మాకు హక్కులు మిగలాలి, నా పెళ్ళాన్ని నేను వదిలేసుకోవడానికి నాకు హక్కులు కావాలని అడుగుతారు. కానీ నేను వ్యాపార పరంగా ఎదగటానికి నాకు ఈ ఫెసిలిటీస్ కావాలి, నేను చదువుకోవటానికి నాకు ఎటువంటి లైబిలిటీస్ కావాలి, ఏమన్నా అడుగుతున్నారా ఒకటన్నా? ఇప్పుడు అవి ఇస్తే కూడా దాన్ని ఇచ్చిన వాడికి మొన్న ఓట్లు వేయలేదు కదా. ఈ రోజున నరేంద్ర మోడీ గారు ఏం చేశారు సార్? ముస్లింలకి ట్రిపుల్ తలాక్ తీసేసి ఆడవాళ్ళ జీవితాల్లో వెలుగు తెచ్చారు. ముస్కాన్ పథకం పెట్టేసి ఆడవాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టారు. ఏక్ హాత్ మే ల్యాప్టాప్ ఏక్ హాత్ మే ఖురాన్ అని చెప్పేసి వాళ్ళ మదర్సాల్ని ఆధునీకరణ చేసే ప్రయత్నం చేశారు. ఇవన్నీ వాళ్ళకి బెనిఫిట్స్ కదా. సోషల్గా ఎకనామికల్గా వాళ్ళు ఎదగటానికి ఆయన బాటలు వేస్తూ ఉంటే మాకు ఏం వద్దు, మాకు సమాధులు కట్టుకోవటానికి, మసీదులు కట్టుకోవటానికి, లేకపోతే మాకు ఈ కట్టుకోవటానికి చాలు అని చెప్పి మాట్లాడతారు. ప్రాబ్లం వాళ్ళ దగ్గర పెట్టుకుని ప్రభుత్వాలు చేయటం లేదు, హిందువులు ఎదగనివ్వటం లేదు అంటే అది వాళ్ళ కర్మ. మనం ఏం చేస్తాం? అసలు ప్రభుత్వాలు కూడా ఎందుకు ఆలోచించడం లేదు? ఇప్పుడు మైనారిటీ అనే ఒక పదాన్ని పెట్టి, ఇప్పుడు కాశ్మీర్ తీసుకోండి, 98% ముస్లిమ్స్, కానీ అక్కడ 98% మైనారిటీ బెనిఫిట్స్ పొందుతారు. ఇంకా కేరళ తీసుకోండి, కేరళలో అరౌండ్ 40% ముస్లిమ్స్. వాళ్ళు అక్కడ మైనారిటీ కేరళ గవర్నమెంట్ ఇచ్చిన స్టాటిస్టిక్స్ చూడండి సార్. గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ఎంతమంది ముస్లిమ్స్, ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారో చూస్తే మొత్తం హిందువుల సంఖ్య అంతా కలిపితే కూడా 1000 లోపు ఉన్నారు. 1000 లోపు ఉన్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏ రాష్ట్రంలో ఉంటుందా? అంటే వీళ్ళకి రిజర్వేషన్స్ అనేది నేషన్ యూనిట్గా కావాలి, కానీ స్టేట్ యూనిట్గా మనం చూసుకుంటే 9 రాష్ట్రాల్లో ఈరోజు హిందువులు బతుకు మైనారిటీలు. మరి ప్రభుత్వం ఆ విషయాల్లో ఎందుకు కలగ చేసుకోవడం లేదు? ఇప్పుడు ప్రపంచం అంతా మోడీ గొప్పవారు, భారతదేశం చాలా గొప్పది, వాళ్ళ సంస్కృతి గొప్పది, ఏం ప్రయోజనం? అదే అంటే ఇంట్లో ఈగల మోత, బయట పలకల మోత. ఈరోజు మోడీ గారు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఓకే, మరి రాహుల్ గాంధీ ఏ రోజన్నా సరే ఇదిగో ఈ దేశంలో తమాషా ప్రకారం జరగట్లేదు, కొన్ని వర్గాలకు మాత్రమే దోచిపెడుతున్నారు, కాబట్టి నేను ఒక దత్తాత్రేయ గోత్రికుడైన బ్రాహ్మణుడిగా నేను చెప్పుకుంటాడు కదా. దత్తాత్రేయ గోత్రికుడైన ఎవరు చెప్పుకోవటం చేత కాకపోయినా ఈ డైలాగ్ అయితే బట్టేసుకున్నాడు. ఒక చిన్న ఇదండి, చికెన్ తినే దత్తాత్రేయ బ్రాహ్మణుడు. ఆయన హిందువా కాదా? హిందువు అయితే తను కూడా హింసావాదే. హిందువు కాకపోతే హిందువుల్ని నిందించే హక్కు అతనికి లేదు.
బేసిక్గా తను హిందూ అయినా కాకపోయినా ఎట్లా అవుతాడండి? తనది కాంగ్రెస్ బ్లడ్. కాదు సార్, తనది కాంగ్రెస్ ఆయన blood. ఎట్లా అవుతాడు? ఈ దేశంలో ముస్లిము. ఈ దేశంలో కాంగ్రెస్ అంత హింసావాద పార్టీ ఇంకోటి లేదు. ఎందుకంటే స్వతంత్రం రాకముందు కూడా అహింస పేరుతోటి అనేక మంది భారతీయుల ప్రాణాలని బ్రిటిష్ వాళ్ళకి బలిదానం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అనేక మంది తన నాయనమ్మని చంపారన్న కోపంతో కొన్ని వేల మంది సిక్కుల్ని ఓచకోత కోయించిన పార్టీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ. మీరు అక్కడ దాకా అంటే వీళ్ళు వచ్చి ఈ రోజున హిందువుల శాంతి గురించి, హిందువుల అతివాదం గురించి ప్రసంగాలు ఇస్తున్నారు పార్లమెంట్ వేదికగా. ఎంత సిగ్గులేని వాళ్ళైతే, ఎంత సిగ్గులేని వాళ్ళైతే 75 ఏళ్ల చరిత్రలో జరగంది మొన్న రాహుల్ గాంధీ చేశాడు. పార్లమెంటులో శివయ్య ఫోటోని, యేసుక్రీస్తు ఫోటోని చూపిస్తా ప్రసంగం చేస్తాడా? 75 ఏళ్ల పార్లమెంట్ చరిత్రలో ఏ రోజు కూడా జరగలేదు. ఎప్పుడు జరగల? రాజ్యాంగం జై సంవిధానం అంటూ కబుర్లు చెప్పి ఇట్లాంటి పార్టీ వాళ్ళు రాజ్యాంగానికి రాజ్యాంగ నిర్మాణ సభ సాక్షిగా తూట్లు పొడిచారు. సార్ 1975లో సంవత్సరం పాటు అండర్ గ్రౌండ్లో ఉన్నాను నేను. అంతే సంవత్సరం ఇది ఎమర్జెన్సీలో. ఎమర్జెన్సీ మాకు తెలుసు ఎటువంటి పరిస్థితుల్లో మేము ఈ పాంప్లెట్లు ఇవ్వడానికి రహస్యంగా అర్ధరాత్రి పూట ఒక ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ చేయించి ఓ సంచి వేసుకొని దాంట్లో ఈ కాగితాలు పెట్టుకొని బస్సులో ఎక్కేవాళ్ళం. అటు ఇటు చూసి ఒక కాగితం అటు వదిలేసి గమ్ముగా వెళ్ళిపోయేవాళ్ళం. అంత భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాం మేము. వీళ్ళు రాజ్యాంగం గురించి ఆయన రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని రాజ్యాంగం అంటే వీడు చేతిలో చించింది. ఇప్పుడు పార్లమెంట్లో పాస్ అయినటువంటి బిల్లుని నడి రోడ్లో స్టేజీ మీద బిల్లుని చించినటువంటి ఇతనికి రాజ్యాంగాన్ని గురించి మాట్లాడే హక్కు ఎక్కడ ఉందండి? కాంగ్రెస్ పార్టీ బ్లడ్ గురించి మాట్లాడాలంటే మనం కొత్తగా మాట్లాడుకోవాల్సింది లేదు. ఈరోజు రాహుల్ గాంధీ మాత్రమే మనం తీసుకుంటున్నాం. దానిలోకి వెళ్ళిన వాళ్ళందరూ ఇంతే. అన్న కేసీ వేణుగోపాల్ పార్లమెంట్ సాక్షిగా ఏం మాట్లాడుతున్నాడు? కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ. అంతకుముందు శివరాజ్ పాటిల్ అని చెప్పేసి హోమ్ మినిస్టర్ ఉండేవాడు. భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునుడికి జిహాదును బోధించారు. ధర్మయుద్ధం చేయమని చెప్పటమే జిహాద్ అయితే మరి ఖురాన్లో నీ మతం కాని కారణం చేత చంపమని చెప్తుంది. మరి ఆ గ్రంథం గురించి ఏ రోజన్నా పార్లమెంట్ బయటగాడి మాట్లాడా? లేదు కదా. మరి ప్రశాంత్ భూషణ్ అనే ఒక ఫోరం బొగ్గాడు కృష్ణుడి మీద ఈవ్ టీజింగ్ కేసు పెట్టాలంటూ మాట్లాడాడు. మరి అదే పసిపిల్లల్ని పెళ్లి చేసుకున్న మీద పోక్సో యాక్ట్ పెట్టిస్తాననే దమ్మ ముండా కూడా ఇప్పుడు లేదు కదా. మీకు రష్యాలో ఇస్కాన్ మీద జరిగిన భగవద్గీత కేసు తెలుసు కదా. మరి క్రీస్తుకి ఎంతమంది భార్యలు? అదే అంటుంది. మరి వాళ్ళందరి మీద పాలిగమి కేసెస్ పెట్టచ్చలేడు కదా. కానీ అట్లాంటి వాళ్ళందరినీ వెనకేసుకొచ్చే పార్టీ ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అందుకే హిందుత్వాన్ని వ్యతిరేకించే ఒక కమల్ హాసన్ అయినా, హిందూ ద్వేషాన్ని ప్రకటించే ఒక ప్రకాష్ రాజ్ అయినా, ఓ కన్నయ్య కుమార్ అయినా, లేకపోతే ఈ ప్రశాంత్ భూషణ్ కావచ్చు, లేకపోతే కపిల్ సిబాల్ కావచ్చు, ఇంకా ఎంతమంది పేర్లు చెప్పుకుంటా పోతే వీళ్ళందరినీ ఎవరు పెంచి పోషిస్తున్నారు? వీళ్ళు కాదా? ఈరోజు నిన్న మొన్న హిందుత్వాన్ని ఒక రోగంతో, ఒక క్రిమితోటి పోల్చిన ఆ డిఎంకే పార్టీ సంకం నాకుతున్న పార్టీ ఎవరు? అదే కూటమి కదా. ఇది ఇండి కూటమి కాదు, ఇది మొండి కూటమి. ఇంకొకటి లలిత్ గారు, ఇప్పుడు మొట్టమొదట గాంధీ చనిపోయిన వెంటనే బ్రాహ్మణుల్ని ఊచకోత కోసారు. ఈ రోజుకి ఎంతమంది బ్రాహ్మణులు చనిపోయారు అనేది లెక్కలేవు. తర్వాత ఇందిరాగాంధీ టైంలో కరపాత్రి మహారాజు గోహత్య నిషేధానికి ఇచ్చేస్తే కాల్పులు జరిపించారు. నడి రోడ్డు మీద సాధువుల్ని చంపించారు. దాదాపు 4-5 వేల మంది చనిపోయారు ఆ కాల్పుల్లో. ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు జరిగిన దీంట్లో దాదాపు 3,000 మంది సిక్కులు చనిపోయారు. రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు తమిళుల్ని, శ్రీలంక తమిళుల్ని అంటే శరణార్థులుగా ఇక్కడికి వచ్చున్నారు. వాళ్ళ మీద ఎంత భయంకరమైన హింస జరిగిందో. మరి వీళ్ళు అహింసను గురించి చనిపోయినప్పుడు ఆ సిక్కుల్ని ఢిల్లీ వీధుల్లో ఊచకోత కోయించిన ఆ సజ్జన్ కుమార్, జగదీష్ టైట్లర్ చచ్చేదాకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. నేను ఏం చెప్తాను సార్, వీళ్ళు మళ్ళీ హిందువులు హింసావాదులు అయ్యి ఉంటే కాంగ్రెస్ 75 ఏళ్ళు మనుగడ సాగించేదే కాదు. మరి ఇటువంటి ఈ జాతి ఎప్పుడు కళ్ళు తెరుస్తుంది? ఇప్పుడు ఈ దేశాన్ని మనం హిందువులకు కొమ్ముగాసే పార్టీ అని అనుకొని ఓట్లేస్తే వాళ్ళు కూడా ఏమి చేయకపోతే ఏం చేయాలా హిందువులు?
చెయ్యట్లేదు అని మనం బ్లంట్గా అనేసేయలేం సార్. ఎందుకంటే అన్ని ఓవర్ నైట్ చేయలేం. ఎందుకంటే 70 ఏళ్ల పాటు అంటించిన మకిలి, 70 ఏళ్ళు అంటించిన కూడా తక్కువైన విషయం కాదు కదా. కానీ 70 ఏళ్ళు చేసిన దారుణాలని, 70 ఏళ్ల పాటు జరిగిన మారణ కాండని, 70 ఏళ్ల పాటు జరిగిన నాశనాన్ని, కూల్చివేతల్ని కన్స్ట్రక్షన్ మోడ్లో తీసుకెళ్ళాలి అంటే టైం పడుతుంది సార్. ఎందుకంటే ఒక బిల్డింగ్ కట్టాలంటే 10 ఏళ్ళు పడుతుంది, కూల్చాలంటే 2 బాంబులు పెడితే చాలు, క్షణాల్లో కూలిపోతుంది. నిజమే. డిస్ట్రక్షన్కి కన్స్ట్రక్షన్కి చాలా చాలా తేడా. నరేంద్ర మోడీ గారు ఈజ్ డెఫినెట్లీ డూయింగ్ హిస్ పార్ట్. నేను అంటున్నది ఏంటంటే హిందువుల పరంగా ఒకటండి, మీరు హిందువులు ఏకమై గట్టిగా అడగగలిగిన రోజే అడగందే అమ్మాయినా పెట్టదు. బీజేపీ వాళ్ళు కావచ్చు, అది హిందూ ఓరియంటెడ్ పార్టీ కావచ్చు, కానీ హిందువులు గట్టిగా గొంతెత్తి మాకు ఇది కావాలి నేను అనుకుంటున్నాను. అడగాలంటే మార్పు ఎక్కడి నుంచి రావాలో తెలుసా సార్? కంప్లీట్గా హిందువుల్లోనే రావాలి. ఈ రోజున మనకు పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ, దానికి ఒక నాయకుడు ఉన్నాడు, అద్భుతంగా చేస్తున్నారని మనం అనుకుంటున్నాం. ఆ నాయకుడికైనా సరే కొన్నిసార్లు మనం అడగందే ఆయన ఏమీ చేయలేని పరిస్థితి. కాబట్టి అడగటానికి కూడా మనకి ఇంకో హిందూ పార్టీ కావాలి. ఈ రోజున ఒకే హిందూ పార్టీ అయిపోతే చచ్చినట్టు నాకే వేస్తారులే అని వాళ్ళు అనుకుంటున్నారు. ఒకే హిందూ పార్టీ అయిపోవటం వల్ల హిందుత్వవాదులు అందరినీ ఆ పార్టీయే కదా అని చెప్పేసి మిగతా వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ ఈ రోజు జరగాల్సింది ఏంటంటే అధికారంలో హిందూ పార్టీ ఉంటే ప్రతిపక్షంలో కూడా హిందూ పార్టీ రావాలి. ఈ రోజు 70 ఏళ్ల పాటు హిందువులకు జరిగిన నష్టాన్ని పోడ్చాలి అంటే నిజంగా ఒకవేళ అధికారంలో ఉన్న పార్టీ బంగారపు ముద్దలు కలిపి హిందువులకు పెడుతుంటే లేదు దానికి ఇంకో 2 వజ్రాలు కూడా కలిపి పెట్టాల్సిందని అడగటానికి ఇంకో హిందూ పార్టీ కావాలి మనకి. అధికారంలో హిందూ పార్టీ ఉండాలి, ప్రతిపక్షంలో హిందూ పార్టీ ఉండాలి, ప్రతి పక్షంలో హిందుత్వవాదులు ఉండాలి. ఇది నా కోరిక. ఇది జరగాలని కోరుకుంటున్నాను. ఇది అఫ్కోర్స్ ఎంతవరకు సాధ్యమో తెలియదు కానీ జరగాలి. నిజంగా చాలా అద్భుతమైన ఆలోచన లలిత్ గారు. ఎందుకంటే ఇప్పుడు ప్రశ్నించడానికి ఒకడు మనవాడు అనేవాడు ఉండాలి ఖచ్చితంగా. అవతలవాడు మనవాడైనా యువతలవాడు కూడా మనవాడే ఉండాలి. అది చాలా మంచి హర్షణీయం. అంటే చాలామంది వడ్డిచ్చేవాడు మనవాడైతే అనుకుంటారు. వడ్డిచ్చేవాడు కాదండి, వండేవాడు మనవాడే ఉండాలి, ఆకులు ఎత్తేవాడు కూడా మనవాడే ఉండాలి. ఆ టాప్ టు బాటమ్ వ్యవస్థ ఖచ్చితంగా మన అనేవాడు వస్తేనే న్యాయం జరుగుతుంది. 75 ఏళ్ళుగా జరిగిన అన్యాయం మనకి తీరుతుంది. కరెక్ట్. తర్వాత ఇంకొక విషయం లలిత్ గారు, మీరు 2 విషయాల్లో చాలా అలుపెరగని పోరాటం చేశారు. ఒకటి ఈ తిరుమల విషయంలో, అండ్ రెండవది ఇంకొకటి అదే రాజస్థాన్ బ్రహ్మకుమారీస్లు. ఈ మధ్య మీరు ఆ విషయంలో కొంత అంటే మీ జోరు తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఈ కారణం ఏమిటి? అసలు ఏమిటి దాన్ని బ్రహ్మకుమారీస్ సిస్టమ్ ఆఫ్ ఇదే ఏమిటి? అదే అండి, చాలామందికి ఈ ప్రశ్న ఉన్నట్టుంది బహుశా. కాకపోతే కొంతమంది అడుగుతున్నారు, కొంతమంది అడగలేకపోతున్నారు. చాలా రైట్ టైంలో ప్రశ్న అడిగారు, దీనికి సమాధానం చెప్పి తీరాలి. ఒకటి ఏంటంటే అండి, బ్రహ్మకుమారి విషయంలో నేను అలిసింది లేదు, అలిసిపోయేది లేదు, ఆగేది ఎప్పటికీ లేదు. ఒకవేళ ఆగిపోయేదో లేకపోతే నాకు మరో రకమైన ఆలోచన ఉంటేనో ఇలాంటి వేదికల మీద కూడా నేను మాట్లాడటానికి ఇష్టపడను. నేను ఈ రోజు కూడా చెప్తున్న, బ్రహ్మకుమారి అనే సంస్థ సనాతన గ్రంథాలని వక్రీకరిస్తూ సనాతన దేవీ దేవతల్ని అవమానిస్తున్న ఒక హిందూ వ్యతిరేక సంస్థ. దీనిలో నో డౌట్ ఎట్ ఆల్. ఇప్పుడు చెప్తా, ఎప్పుడు చెప్తా, ఎప్పటికీ చెప్తూనే ఉంటా. కాకపోతే నా వరకు నాకు నా ప్రధాన ఎజెండా క్రైస్తవ మత మార్పిళ్ళు, ఇస్లామిక్ మత మార్పిళ్ళు, నాస్తికుల యొక్క కుట్రలు, వీటిని తిప్పికొట్టడం. కాబట్టి ప్రధానంగా వాటి మీద ఎక్కువ పనిచేస్తూ ఉండటం వల్ల, ఈ పనుల్లో తిరగటం వల్ల, అండ్ మోరోవర్ గత 2 నెలల నుంచి మీరు చూస్తున్నట్లయితే ఎలక్షన్ హడావుడి కూడా ఉంది. ఎలక్షన్స్లో కూడా నేను బాగా ప్రయత్నం చేసింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ ముఖ్యమంత్రిని మార్చడం కోసం నా శక్తికి మించి నేను పనిచేశానని నేను గర్వంగా చెప్తాను. రిజల్ట్ కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొన్నటి విజయంలో నా పాత్ర కూడా కొంత ఉంటుంది అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. సో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయలేకపోవచ్చు. డెఫినెట్లీ మన పాత్ర అయితే ఖచ్చితంగా ఉంది. అన్ని హిందూ సంఘాలని కలుపుకుని నా శక్తికి మించి ఫైట్ చేశాను నేను. అయితే ఇక బ్రహ్మకుమారుల విషయంలోకి వచ్చేప్పటికి చెప్తున్నాను. బ్రహ్మకుమారులు ఆ దాదా లేఖరాజ్ అనేవాడు ఏదైతే సంస్థని ప్రారంభించాడో, ఆ ప్రారంభించిన కాడి నుంచి ఈ రోజు వరకు బ్రహ్మకుమారి సంస్థ సనాతన ధర్మానికి మేలు కలిగే పని ఒక్కటి కూడా చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయలేదు. పైగా హిందువులకి హాని మాత్రం టన్నులు పర్వతాల స్థాయిలో చేసింది. అందులో హిందువుల సంతతిని పెరగకుండా ఆపటానికి వాళ్ళు ఏమేం చేస్తున్నారు, అలాగే హిందూ గ్రంథాల విషయంలో మనకి ఏ విధమైన కన్ఫ్యూజన్ పెడుతున్నారు.
హిందూ దేవీ దేవతల విషయంలో మనకి ఏ విధంగా కన్ఫ్యూజన్ పెడుతున్నారు, వాళ్ళు ఏ విధంగా హిందూ కుటుంబ వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్నారు, వీటన్నిటి మీద కూడా నాకు చేయడానికి చాలా కంటెంట్ ఉంది. వాటన్నిటి మీద వీడియోస్ కూడా చేస్తాను. ఆల్రెడీ వాళ్ళు నా మీద గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కేసులన్నీ నేను ఫైట్ చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నాను. వాళ్ళే కాదు, ఇంకా కొంతమంది దొంగ సాములు కూడా నా మీద కేసులు పెట్టారు. ఆ కేసులు కూడా నడుస్తున్నాయి. అసలు కేసులకి మనం భయపడేదే లేదండి. అండ్ ఇంకోటి, మనం మరో రకమైన ప్రలోభాలకు కూడా లొంగేవాళ్ళం కాదు. ఎందుకంటే నా పోరాటానికి నాకు ఏదన్నా సహకారం కావాలంటే నేను హిందూ బంధువులను అడుగుతాను. అడగంగానే నాకు 100 కావాల్సిన చోట 1000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అవునండి. నాకు కాబట్టి ఎవరి దగ్గర దొంగతనంగా చేయి జాపుకునే అవసరం, అర్హత, అవకాశం నాకు రెండూ లేవు. ఎందుకు ఇప్పుడు కర్మే నాకు పట్టలేదు. ఒక విషయం మన ఇద్దరం పోలీస్ స్టేషన్లో కూర్చున్న సందర్భాలు కూడా ఉన్నాయి అరెస్ట్ అయ్యి. అట్లాంటి అరెస్టులకు కావచ్చు, కేసులకు కావచ్చు, దేనికి భయపడేది లేదండి. వాళ్ళ మీద పోరాటం నిరంతరం సాగుతూ ఉంటుంది. కానీ నా ప్రయాణంలో ఇవన్నీ కూడా మన టార్గెట్లో ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీరు చూసే ఉంటారు, ఒక పాస్టర్ హిందూ దేవి దేవతలు మా యేసుక్రీస్తు పేరు చెప్తే పారిపోయారు అంటే తప్పుడు ప్రచారం చేస్తే వాడికి కూడా కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది. నిన్న మొన్న చూసుకుంటే ఒక వరుసనే ఒక 10 వీడియోలు సిరాజ్ అనే అతను ఉంటాడు, అతని మీదే పెట్టాల్సి వచ్చింది. వేదాలను వక్రీకరిస్తూ ఈ వేదాలు ఆ వేదాల్లో ఇట్లా ఉంది, హిందూ గ్రంథాల్లో ఇట్లా ఉందంటాడు. అదే సిరాజు హిందూ పండుగలకి సిగ్గు లేకుండా మన సెక్యులర్లు కొంతమంది పిలిస్తే వేదికలు ఎక్కేసి, మీ రామాయణంలో ఇంత గొప్ప శ్లోకం ఉంది, భారతంలో ఇంత గొప్ప శ్లోకం ఉంది, భగవద్గీతలో ఇంత గొప్ప శ్లోకం ఉంది, కానీ ఈ శ్లోకాలన్నీ పొగుడుతున్న దేవుడు మా దేవుడే అంటూ చివరికి తీసుకెళ్తున్నాడు. అలా వక్రీకరించేవాడు ఏమీ తెలియనోడి దగ్గర మాట్లాడొచ్చు. కానీ మనలాంటోడు ఉంటాడని తెలిసి కూడా వేదాలని వక్రీకరించి మాట్లాడాడు అంటే అట్లాంటి వాడికి ఎవడు కౌంటర్ ఇస్తాడు సార్? మనమే ఇవ్వాలి. ఆ మధ్యలో ఇన్ని చేస్తూ కూడా ఈ బ్రహ్మకుమారి నాటకాలు బయట పెట్టడానికి బ్రహ్మకుమారి సంస్థ నుంచి బయటకు వచ్చిన ఒక సోదరితోటి కూడా వీడియోస్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కామన్ మన పోరాటం ఎక్కడ. దాంతో పాటు ఇప్పుడు తెలుగు వన్ వేదికగా మీరు ప్రశ్న అడిగారు, ఇక్కడ కూడా నేను చెప్తున్నా, బ్రహ్మకుమారిలు నెంబర్ 1 చీటర్స్. వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ఇక్కడ కావాలంటే 50 ఎకరాలు ఏం చేసుకుందాం సార్? 25 ఎకరాలు 50 ఎకరాలు ఇచ్చారు వాళ్ళకి. అంతంత పెద్ద సెంటర్లు కట్టి వాళ్ళు ప్రపంచానికి చేస్తున్న మేలు ఏంటండి? హిందువులు ఆల్రెడీ ఇప్పటికే నిస్తేజమైపోయి కూర్చుంటే అటువంటి హిందువుల్ని మీరు మాంసం తింటాం మానేయండి, లేకపోతే పౌష్టికాహారం లేకపోతే కారాలు తింటాం మానేయండి, ఉప్పులు తింటాం మానేయండి, చప్పిడి కూరలు తింటూ చచ్చుబతుకు బతకండి అని నేర్పించుకోవాలి. ఇది ఎక్కడ వావి వరుసలు లేని సమాజాన్ని నిర్మిస్తున్నారు సార్. అన్నా చెల్లెళ్ళ సంబంధం, అక్క తమ్ముళ్ళ సంబంధం అంటే ఎంత పవిత్రమైన సంబంధం అంటే భార్యాభర్తల సంబంధాన్ని భార్యాభర్తల సంబంధంగానే చూడాలి. ఇప్పుడు అక్క చెల్లెళ్ళ సంబంధాన్ని అక్క తమ్ముళ్ళ సంబంధాన్ని అక్క తమ్ముళ్ళగానే చూడాలి. కానీ మొగుడు పిల్లల్ని తీసుకొచ్చి అక్క తమ్ముడు లేకపోతే అన్నయ్య చెల్లి అని పిలుచుకుంటే నీచమైనటువంటి భావి వరుసలు లేని సంస్కృతులు విదేశాలకు చెల్లుతాయేమో, ప్రపంచానికి పూజగదిగా నడుస్తున్న భారతదేశానికి ఎట్టి పరిస్థితుల్లో సరితోకు. అటువంటి వాళ్ళ గురించి ఖచ్చితంగా ఎప్పటికైనా పోరాటం చేస్తూనే ఉంటాను సార్, దానిలో తగ్గేదే లేదు. కాకపోతే కొంచెం టైం ఫ్రేమ్ చూసుకుంటూ చేస్తూ ఉంటాం కాబట్టి గ్యాప్ వస్తూ ఉంటుంది. ఇక రెండోది వచ్చేసి మీరు తిరుమల విషయం. తిరుమల ఇప్పుడు ఇంకొక చిన్న అంటే ఆ విషయంలోకి వెళ్లే ముందు, ఈనాడు 10 సంవత్సరాల నుంచి హిందూ ఓరియంటెడ్ పార్టీ ఉంది అక్కడ సార్. అండ్ ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ కూటమి ఉంది. అఫ్కోర్స్ ఇక్కడ కూడా దానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. ఎందుకు మన దేవాలయాల్ని ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి బయటికి తీసుకురావాలనే పోరాటం ఎందుకు గట్టిగా చేయలేకపోతున్నాం మనం? సార్ ఒకటండి, ప్రయత్నం అయితే జరగట్లేదు అనే మాట నేను అనను. గట్టిగా నేను జరగట్లేదని చెప్పట్లేదు, నేను జరగట్లేదని చెప్పట్లేదు. ప్రాబ్లం ఏమొచ్చిందంటే హిందువుల్లో భిన్నమైన సంప్రదాయాలు, ఒక్కొక్క సంప్రదాయానికి ఒక్కో ఆగమానికి ఒక్కొక్క లక్షణాలు, వీటన్నిటిని బేస్ చేసుకుని ఎట్లా అయిపోయిందంటే ఇప్పటికే చాలా దేవాలయాల్లో సంప్రదాయ సంకరం జరిగింది. దాన్ని మనం పోరాటాలు కూడా జరుగుతున్నాయి ఇంకా. సో ఇప్పుడు దేవాలయాలు ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి విడిచిపెడితే ఏ దేవాలయాలు ఏ సంప్రదాయాలు వాళ్ళకి అప్పచెప్పాలి అనే దాని మీద కొంత మీమాంస నడుస్తూ ఉంది. ఇప్పుడు దాని మీద ఒక కమిటీ కూర్చొని అండ్ ఏ సాంప్రదాయాలు ఖచ్చితంగా నేను అనేది ఏంటంటే ఇప్పుడు చాలామంది హిందువులే మాట్లాడే మాట, ఈ దేవాలయాలను ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి విడిపించాలంటే విడిపించి ఏం చేస్తామండి, ఎవరి చేతుల్లో పెడతామని మాట్లాడతారు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భావదాస్యం పోవాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు తీసుకోవటానికి ముందు నుంచి మన దేవాలయాలు మెయింటైన్ చేసుకుంటాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న ఏ ఒక్క దేవాలయాన్ని ప్రభుత్వం తన డబ్బులతో ₹1 కూడా ఇచ్చి ఏ ప్రభుత్వం కట్టించాలి, అవన్నీ మనం కట్టుకున్నవే. ఖచ్చితంగా మన హిందువులు నిర్మించుకున్న దేవాలయాలే. ఎంత
అద్భుతంగా దేవాలయాలు నిర్మించుకున్న మనం, ఇంత అద్భుతంగా ఇన్ని వందల సంవత్సరాల దేవాలయాన్ని నడిపించుకున్న మనం, ఎందుకంటే ఈ రోజున హిందూ జనశక్తితో లేకపోతే ఇంకో సంస్థను ఉండబట్టి హిందుత్వం ఇక్కడ దాకా ఇక్కడ దాకా హిందుత్వం రావడానికి కారణం ఎప్పటి నుంచో ఉన్న ఆలయాలు ఉన్నాయి, ఆలయంలో అర్చక వ్యవస్థ ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది. కానీ అలాంటి ఆలయ వ్యవస్థని ఈరోజు మనం ప్రభుత్వాలు వదిలిపెట్టేస్తే మనం నడుపుకోలేమేమో అన్న ఒక భావదాస్యంలోకి చూడండి, ఆ భావదాస్యం పోవాలి. మనం కూడా అద్భుతంగా నడుపుకోగలం. ఇన్ఫ్యాక్ట్ ప్రభుత్వాలు చెప్పాలి అంటే టిక్కెట్లు పెట్టడం తప్ప వాళ్ళు ఆలయాన్ని నడిపింది ఏమీ లేదు. కాబట్టి ఈ రోజున మన ఆలయాలు అండ్ మరోవర్ ఇప్పుడు ఇంకొక విషయం మాట్లాడాలి. ఆలయాల కొరకు వచ్చేపాటికి ఆస్తులు. ఈరోజు చాలామంది గోళ్ళకి వెళ్తే మీరు కానుకలు వేయొద్దు, కానుకలు వేయటం మానేస్తే ప్రభుత్వాలు మన దేవాలయాలు మనకు అప్పగిచ్చేస్తాయి అంటారు. దయచేసి ఈ అమాయకత్వంలోంచి బయటకు రావాలండి. మనం కానుకలు వేయటం మానేస్తే ప్రభుత్వాలు ఉన్న ఆస్తులన్నింటినీ కరిగించి కొన్నాళ్ళు మెయింటైన్ చేస్తున్నట్టు నటిస్తాయి. ఆ తర్వాత మిగులు ఏవైతే ఉంటాయో ఆ నిధుల్ని నగల్ని అన్నిటిని కూడా అమ్మేస్తాయి. అన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే హిందువులు కనీసం ఆలయానికి వచ్చే అలవాటు, ఆలయంలోకి వెళ్ళినా కానుకలు వేసే అలవాటు పోతుందో అప్పుడు కొన్నాళ్ళకి బాబు మీ ఆలయాల ఆస్తులన్నీ అయిపోయినాయి, మేము మెయింటైన్ చేయలేకపోతున్నాం, ఎవరు తీసుకుంటారో తీసుకోండి నిర్దాక్షిణ్యంగా విడిచిపెట్టేస్తారు. కాబట్టి ఇప్పటి నుంచైనా ఆలోచించండి. గుడికి వెళ్తే గుళ్ళో డబ్బులు వేయొద్దు అంటాం కాదు పరిష్కారం. గుడికి వెళ్ళి డబ్బులు వేస్తే నువ్వు వేసిన డబ్బుకు నువ్వే లెక్క నిలదీసి అడిగేలాగా ప్రతి హిందువుని తయారు చేయాలి. అది సిసలైన పోరాటం అవుతుంది. దానికోసం ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కళ్ళు. తర్వాత ఇంకొక ఇది ద్వంద్వ నీతి 100% సార్. ఇప్పుడు ఒక పక్కేమో సెక్యులర్ అంటారు, ఒక పక్కేమో హిందువుల ఆలయాల్ని, హిందువుల సంబంధించిన విషయాల్ని తమ గుప్పెట్లో పెట్టుకొని ఉంటారు. ఎట్లా సెక్యులరిజం? ఇప్పుడు మీరు నిన్నటిదాకా మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో ఏ క్రిస్టియన్ ఈజ్ రూల్డ్ బై ఏ క్రిస్టియన్. తనకి హిందూ ఆలయాల మీద ఎందుకు శ్రద్ధ ఉంటుంది? అండ్ తమిళనాడు తీసుకుంటే తమిళనాడులో నాస్తికులు, అవును, వాళ్ళ నుంచి హిందూ ఆలయాల్ని ఎట్లా మీరు సంరక్షించుకోగలరు? కేరళలో చూస్తే కేరళలో కమ్యూనిస్టులు అండ్ అంటే నేను సౌత్ వరకే మాట్లాడుతున్నా. కర్ణాటక చూస్తే మాకు మీ సొమ్ములో ఇంత ఇయ్యండి అని అడుగుతున్నారు, తీసుకుంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్కి అఫీషియల్గా కొంత పర్సంటేజ్ కట్టాలంటున్నారు. ఇది కాకుండా డైరెక్ట్గా ఆదాయం మీద ఐటీ కూడా కట్టమని అడుగుతున్నారు. మరి ఎంత దారుణం కదా. అండ్ ఇన్ ఎడిషన్ దేవాలయంలో మనం వేసే డబ్బులు ఏవైతే ఉంటాయో సార్, నేను పర్సనల్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నేను గవర్నమెంట్కి కట్టాల్సిన ఐటీ కట్టేస్తున్నా ఎవ్రీ ఇయర్. నేను గవర్నమెంట్కి అన్అఫీషియల్గా అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో అవుతున్నాయి అన్నీ నేను ప్రతి ప్రోడక్ట్ మీద కడుతూనే ఉన్నాను. ఈవెన్ టెంపుల్లోకి వెళితే నేను చెప్పులు పెట్టుకోవడానికి డబ్బులు కడుతున్నా, బైక్ పార్క్ చేసుకోవడానికి డబ్బులు కడుతున్నా, గుడి లోపలికి వెళ్తానికి డబ్బులు కడుతున్నా, గుడి లోపల నాకు ఏదైనా స్పెషల్ సేవ కావాలంటే దానికి డబ్బులు కడుతున్నా, బయటకు వచ్చేటప్పుడు ప్రసాదం తినాలంటే ఆ ప్రసాదం కూడా నా డబ్బులు పెట్టే కొనుక్కుంటున్నా, ఇంకా లోపల ఏమన్నా జర్నల్స్ లేకపోతే బుక్స్ అమ్ముతుంటే అవి కూడా నా డబ్బులు పెట్టే కొనుక్కుంటున్నా. ఇవన్నీ నీకు ఇవ్వాల్సినవన్నీ నీకు కట్టేస్తున్నప్పుడు నా జేబులో ఉండే 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు నా హుండీలో వేయాలనిపిస్తే నేను వేస్తున్నా. అవి హుండీలో వేసుకుంటా, లేదు అనుకుంటే నా పూజారి గారి ప్లేట్లో వేసుకుంటా. అది నా పర్సనల్ డబ్బు. అఫీషియల్గా ఇంత కట్టాలని రూల్గా ఏమి ఇట్లా నాకు నచ్చేస్తున్నా. ఆ హుండీ డబ్బులు దేని కింద చూడాలి సార్? అది జనరస్గా ఇచ్చిన అమౌంట్, అది ఖచ్చితంగా. దాన్ని కూడా మీరు ఏదో మీ ఇన్కమ్ లాగా చూసుకుని ఆ ఇన్కమ్కి ట్యాక్స్ వేస్తున్నారంటే సిగ్గులేని బతుకులు ఎవడరా బతుకుతున్నారు? ఖచ్చితంగా కోపం వస్తుంది. ఇంకొక పరిస్థితి నేను అదే అన్నది, అక్కడ వాళ్ళు ఈ రకంగా దోచుకుంటున్నారు, ఇంకొక రకంగా దోచిపెడుతున్నారు. ఏమిటి పరిస్థితి? ఎవరైనా ఇప్పుడు అందరూ దైవభక్తులే, అందరూ దేవాలయానికి పోతారు, మొక్కుంటారు, మాకు అవి కావాలి స్వామి, ఈ కావాలి స్వామి అని మొక్కుంటారు. కానీ ఆ దేవుడు కొలువు ఉండే ఆలయాన్ని సరి చేసుకుందాము, దాన్ని కాపాడుకుందాం అనేటటువంటి స్పృహ ఈ హిందువుల్లో ఎందుకు తక్కువ అయిపోయిందో నాకు అర్థం కావట్లేదు. అందులో ఆధ్యాత్మికమైనటువంటి బేస్ ఉన్నటువంటి జాతి ఇది. సెంట్రల్ గవర్నమెంట్లో రైల్వేస్ తర్వాత అత్యధిక ల్యాండ్ హోల్డ్ చేస్తున్నది వక్ఫ్ బోర్డ్ తర్వాత అత్యధిక ల్యాండ్ హోల్డ్ చేస్తుంది మిషనరీస్. హిందువులు బతికేంటి సార్? ఒక్క 2 తెలుగు రాష్ట్రాల్లోనే 4,70,000 ఎకరాల భూమి ఉండాల్సిన దేవాలయాలు ఈ రోజున కేవలం 20,000 ఎకరాలకు పడిపోయింది. అంటే 4,50,000 ఎకరాల భూమి అన్యాక్రాంతం రికార్డుల్లోంచి మాయమైపోయింది. ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే అత్యధిక శాతం భూమిని ప్రభుత్వాలే ఈ ప్రాజెక్టుల కోసమని లేకపోతే మిగతా వాటి కోసమని తీసుకుని మిగిలినవి ఆ రాజకీయ నాయకులే కబ్జాలు చేసి పెట్టేసుకున్నారు. ఈ
చర్చిలు ఒకసారి చూసుకుందాం. గుడి కట్టుకోవాలంటే మీరు నేను డబ్బులు ఇచ్చుకోవాల్సిందే. మనకి అమెరికా నుంచి, ఆఫ్రికా నుంచి, అరబ్ నుంచి రావు. కానీ చర్చి నిన్న కట్టుకున్న రామాలయం కూడా ప్రతి రూపాయి మనదే, హిందువుల నుంచి ఇచ్చింది. ఈవెన్ మనది అనుకుంటున్న ప్రభుత్వం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం నుంచి మనం ఏం తీసుకోలేదు. ఒక్క రూపాయి కూడా తీసుకోవాలి. ఒక్క రూపాయి ఇచ్చింది ఈరోజు. ఓకే, మనకు ఈరోజు దాంట్లో ఎటువంటి చర్చి కట్టుకోవాలంటే అమెరికా నుంచి, ఆఫ్రికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, జర్మనీ నుంచి, యాడ్ నుంచి పడితే ఆడ నుంచి డబ్బులు వస్తూ ఉంటాయి. ఏమన్నా అంటే చర్చ్ ప్లాంటేషన్ కోసం అని చెప్పేసి అంటారు. వీళ్ళు కూడా మైనారిటీ కార్డు వేసుకుని ఆ డబ్బులు తీసుకుంటున్నారు. ఓకే, ఇక మసీదో, షాదీఖానో, దర్గానో కట్టుకోవాలి అంటే అరబ్ దేశాల నుంచి పెట్రోల్ డబ్బులు ముబ్బడిగా వస్తాయి. ఎలాంటి వాళ్ళకి ఇన్ని వస్తున్నా సరే మళ్ళీ తిరిగి వాళ్ళు మక్కా వెళ్ళాలి అంటే గవర్నమెంట్ మళ్ళీ డబ్బులు వీళ్ళే సబ్సిడీలు ఇస్తుంది, స్పెషల్ ఫ్లైట్లు వేస్తుంది, హజ్ హౌస్లు కట్టిస్తారు. వీళ్ళు హోలీ ల్యాండ్స్ వెళ్ళాలంటే ఇక్కడ 10 ఎకరాలు ఇచ్చి క్రిస్టియన్ భవన్ కట్టిస్తారు, 10 కోట్లు డబ్బులు ఇస్తారు. మళ్ళీ వాళ్ళు హోలీ ల్యాండ్స్ వెళ్ళడానికి ఒక్కొక్కరికి 70,000 రూపాయలు డబ్బులు ఇస్తారు. మరి మనం ఇక్కడి నుంచి తెల్ల కార్డు వేసుకుని తిరుపతి రావాలంటేనో, లేకపోతే హరిద్వార్, బద్రీనాథ్, కేదార్నాథ్ వెళ్ళాలంటేనో ఒక్క పైసా ఎర్ర యాగాని ఏ రోజన్నా ప్రభుత్వం మన హిందూ మొక్కాన్ని విధించిందా? లలిత్ గారు మీరు ఇంకా చాలా ఇదిలో ఉన్నారు. ఏదైనా ఒక స్పెషల్ డే, మన పండగ కానీ లేకపోతే ఏదైనా ఉత్సవం కానీ జరిగితే ఆ రోజు ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోద్ది. సంక్రాంతి వస్తే, దసరా వస్తే, పండగలు వస్తే డబల్ రేట్. ఇది కాకుండా మళ్ళీ క్రిస్మస్ వస్తే వీళ్ళకి ఎల్బీ స్టేడియంలో విందిస్తాడు, రంజాన్ వస్తుంటే ఇంకో స్టేడియంలో విందిస్తారు. మరి అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళకి ఏ రోజన్నా ఒక పూట భిక్ష, వెజిటేరియన్ మనం తినేది పెడతారు. మనకు భిక్ష పెట్టక్కర్లేదు, అది కనీసం ఏదైనా మన దేవాలయాల్లో అన్నదానాలు కార్యక్రమం చేసుకునే దానికి ఫ్రీగా ల్యాండ్ ఇస్తారా? మన దేవాలయాల్లో మన డబ్బులతో చేసుకునే అన్నదానాలు చేసుకుంటుంటే మన దేవాలయాలకు వచ్చే ఆదాయం మీద కూడా జిఎస్టీలు, ఇన్కమ్ ట్యాక్స్లు వేస్తున్నారు. ఇది బతుక్ ఆఫ్ ఇండియా. ఈ ద్వంద్వ ప్రమాణాలు ఎప్పటికీ, ఇప్పుడు మనం అనుకున్నాం కదా 10 years నుంచి మనం హిందువులకి మేలు చేసే ఒక పరిపాలకులు అక్కడ ఉన్నారు. 10 years నుంచి ఈ విషయాల మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదనేది నా ప్రశ్న. చెప్తున్నా కదా సార్, 70 ఏళ్ల విధ్వంసం 10 ఏళ్లలో సరిపోతుందని నేను అనుకోను. బట్ సరిచేసే ప్రయత్నం జరగట్లేదు అంటే జరుగుతుంది. కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత ర్యాపిడ్ స్పీడ్తో జరగాలి. ఇంకా స్పీడ్ పెరగాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మొన్న ఎలక్షన్స్లో చూసాం, మొన్న 2 సార్లు సొంత మెజార్టీతో వచ్చిన పార్టీ మొన్న కూటమి మీద ఆధారపడాల్సిన పరిస్థితికి వచ్చింది. వచ్చే ఎలక్షన్స్లో పరిస్థితి ఎలా అయినా ఉండొచ్చు. కాబట్టి దీపం చక్కబెట్టాల్సిన బాధ్యత కూడా వాటిల్లోకి వెళ్తే ఇంకా చాలా ఉంటాయి. కానీ ఒకటైతే కోరుకుంటున్నా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టాల్సిన అవసరం. నేను అంటున్నది కూడా అదే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. తర్వాత తిరుమల పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఈరోజు దేశవ్యాప్తంగా అత్యధికమైనటువంటి ఆదాయం ఉన్నటువంటి ఏకైక దేవాలయము, మన సనాతనులందరూ కూడా కలియుగ దైవంగా పూజించేటటువంటి దైవం వెంకటేశ్వరుడు. అటువంటి వెంకటేశ్వరుడు కొలువు ఉన్నటువంటి తిరుమల అన్యాయాలకి, అక్రమాలకి నెలవై కూర్చున్నది. అంతేకాకుండా మన దేవాలయాల్లో క్రైస్తవులు పనిచేస్తున్నారు, ముస్లింలు పనిచేస్తున్నారు. మీరు నేను కలిసి శ్రీశైలం వెళ్ళాము ఈ పోరాటం మీద. అవును, మరి ఈ పరిస్థితి ఇప్పుడు రైట్, ఓకే, వాళ్ళు ఇస్తున్నారు, ఏది ప్రభుత్వాలు మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నాయి, ఓకే. కానీ వీళ్ళందరినీ తీసుకొని వచ్చి మన దేవాలయాల్లో పెట్టడం అది ఎంతవరకు సమంజసం అంటారు? ఒకటిసారి ఈ సమస్య ఇది ఇప్పటిది కాదు, మీకు గుర్తుండే ఉంటుంది. మనం 2016లో మొట్టమొదటిసారి తిరుమల వెళ్ళాం. మీద 2016 నుంచి ఇప్పటికంటే దాదాపు 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల క్రితం మనం 45 మంది పేర్లు ఇస్తే ఆ 45 మందిని ట్రాన్స్ఫర్ చేయమని, ఉద్యోగాల్లో తొలగించమని కాదు, ట్రాన్స్ఫర్ చేయమని ఆర్డర్స్ ఇస్తే ఆ ఆర్డర్స్ మీద కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, అది యూనియన్ వాళ్ళు కొంతమంది హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చారు. ఆ స్టే ఇప్పటికీ కొనసాగుతుంది దురదృష్టవశాత్తు. దానిలో కొంతమంది రిటైర్ కూడా అయిపోయారు, తర్వాత ఇంకొంతమందికి 11 మంది వీడియోస్ తీసి వాళ్ళు చర్చికి వెళుతున్న వాళ్ళు కాదు, స్వయంగా చర్చలు నడిపిస్తున్న వాళ్ళకి కొంతమంది వివరాలు ఇచ్చాం మనం. దాని మీద ఏపీ హైకోర్టుకి కేసు వేస్తే ఆ కేసులో వాళ్ళని విధుల్లోంచి తొలగించవద్దు అంటూ టీటీడీ వాళ్ళు మనకు ఆపోజిట్గా కేసు వేసి మన డబ్బులతో మనకి వాళ్ళ లాయర్ని పెట్టి మనకు వ్యతిరేకంగా వాదిస్తూ ఉన్నారు. మనకి ఎక్కడ పారదర్శకత సార్? క్షేత్రం బాగుండాలని భక్తులుగా మన డబ్బులతో మనం చేస్తూ ఉంటే, క్షేత్రం బాగుండాలని మనం ఇచ్చిన డబ్బులతో క్షేత్రాన్ని పాడు చేసే వాళ్ళని టీటీడీ వాళ్ళ కోసం ఫైట్ చేస్తూ ఉంది ఈ రోజున.
ఎందుకు అసలు సరే వాళ్ళకి లేదు సార్, మనం చెప్తున్న వెళ్ళిన ఉద్యోగాల నుంచి తొలగించమంటలో పొమ్మంటలా మనం అంటుంది జస్ట్ వాళ్ళని వేరే డిపార్ట్మెంట్స్లోకి అబ్జర్వ్ చేసుకోండి, వాళ్ళని ఇక్కడి నుంచి తీసేసి మా క్షేత్రాన్ని కాపాడని అంటున్నాం. వాళ్ళు పంపించట్లా. వీళ్ళకన్నా ఉండాలిగా, ఎందుకంటే వీళ్ళకి మన దేవుడు నచ్చడు, మన ప్రసాదాలు నచ్చవు, మన ఆచారాలు నచ్చవు, మనం అంతకంటే మన డబ్బులు మాత్రం కావాలి. మన చూరు పట్టుకుని అవతలకు ఉండరు అన్నా కూడా మన చూరు పట్టుకుని వేలాడుతున్నారు అంటే వాళ్ళు ఏ కుట్ర కోణం లేకపోతే అక్కడి నుంచి పోవటానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? వాళ్ళ ఆలోచనలో ఏదో ఒక కుట్ర లేకపోతే అక్కడే ఎందుకు ఉండాలని ప్రయత్నిస్తారు? ఎందుకు నిన్న ఇప్పుడు టిటిడి బోర్డు చైర్మన్ వాడెవరో ముస్లింకి కల్లోకి వెంకటేశ్వర స్వామి వచ్చాడంట, వెంకటేశ్వర స్వామి సేవ ఇవ్వమని ముస్లిం అడిగాడంట, ఇస్తే బాగుంటుందని ఆయన ప్రపోజల్. ఇది చాలా గత పాలక మండలి చైర్మన్ వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏదో స్కీమ్ సేవలు కూడా పెడతామని వాళ్ళు ఇలాగే ఉంటే కొన్నాళ్ళ తర్వాత మాకు వెంకటేశ్వర స్వామి పక్కనే మాకు చిన్న దర్గా కూడా లేదు ఖచ్చితంగా అడుగుతారు. ఇప్పుడు ఉన్నటువంటి దర్గాలు, ఇప్పుడు ఉన్నటువంటి మసీదులు అవన్నీ అయ్యా కదా, అన్నీ అవే అట్లా వచ్చినాయి కదా. ఎగ్జాక్ట్లీ. రేపు రావనేటటువంటి గ్యారంటీ కూడా ఏం లేదు. టీటీడీని ప్రక్షాళన చేస్తాం అంటున్నారు. ప్రక్షాళన చేయాలి అనుకుంటే ఒక అధికారిని మార్చేసి టీటీడీ ప్రక్షాళన అంటే అయిపోదండి. ఎట్లా అవుతుందండి? అక్కడ సమూలంగా మార్పులు రావాలి. ఆ మార్పులు ఏవి తెచ్చే ప్రయత్నం చేయకుండా మేము ప్రయత్నం చేస్తున్నామంటే మీరు హిందువులకి కంటి తుడుపు చర్య కింద చేస్తుండాలి, లేదంటే మసిపూసి మారేడికాయ అన్నా చేస్తూ ఉండాలి, లేకపోతే మోడీ కట్టడం అన్నా అయి ఉండాలి. ఖచ్చితంగా ఇవేవి ఎందుకంటే సమస్యలు తెలియకుండా సమస్యల్ని ఎవడో మార్చలేడు సార్. సమస్యలు తెలియాలి అంటే వాళ్ళు నమ్మాల్సింది కింద స్థాయి అధికారులను, లేకపోతే పక్క నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన వాళ్ళను కాదు. అక్కడ సమస్యల మీద 10 సంవత్సరాల నుంచి అధ్యయనం చేస్తున్న మనలాంటి వాళ్ళని పిలిచి మాట్లాడాలా, మన దగ్గర నుంచి డేటా తీసుకోవాలా, ఏమేమి మార్చాలి. మనల్ని ఎట్లా పిలుస్తారు? మనల్ని పిలిస్తే మనం ఈ కదా మాట్లాడతాం అంతే. ఎందుకంటే చాలామంది జనాలు పైపైన అన్నదానం చూసి క్యూ లైన్ చూసుకుని తిరుమల మొత్తం మారిపోయింది అంటారు. తిరుమల అంటే కేవలం అన్నదానమో దర్శనం క్యూ లైన్ మాత్రమే కాదు. తిరుమలలో సమస్యలు వెళుతూ ఉంటే తవ్వుకుంటూ వెళ్తే పాతాళం దాకా అనేక సమస్యలు ఉన్నాయి. అవన్నీ తెలిసిన వాళ్ళం మనం అలాంటి వాళ్ళతో మాట్లాడాలి. మనల్ని దగ్గర కూడా రానిరు మీరేమి అటువంటి ఆశలేం పెట్టుకోబాకండి. ఎందుకంటే మనం డైరెక్ట్గా ప్రశ్న చేస్తాము, లేకపోతే పోరాడతాం. కాబట్టి నిన్ను నన్ను పిలుస్తారు అని అంటే అది ఉత్తమాట. అంతే సార్. తర్వాత ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితి లలిత్ గారు, మన ఈ మధ్య ఒక అతను పులిహార్లో మాంసం వచ్చిందని చెప్పి శ్రీశైలంలో అసలు ఏమిటిది? ఇప్పుడు అతి పవిత్రంగా చూసుకునేటటువంటి ప్రసాదాన్ని ఇంత అరాచకంగా తయారు చేస్తున్నారు అని అంటే, ఇప్పుడు అక్కడ ముస్లిమ్స్ డామినేషన్ ఎక్కువ, మీకు తెలుసు నాకు తెలుసు. అండ్ చాలా పోరాటాలు చేసాము, ఆ విషయాల మీద చాలా గొడవలు జరిగినాయి. మరి ఈ పరిస్థితిని ఎట్లా చేంజ్ చేయాలా? కనీసం ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అయినా దీని మీద చర్యలు తీసుకుంటుంది అనే ఆశ ఏమన్నా ఉందా? సార్, ప్రభుత్వాల మీద నాకు ఎప్పుడూ ఆశ లేదు సార్. ఏ ప్రభుత్వం మీద నాకు ఆశ లేదు. ఎందుకంటే పార్టీలు మారుతున్నాయి, రాజకీయం మారట్లా, హిందువుల బతుకు అంతకంటే మారట్లా. ఈ రోజున శ్రీశైలంలో అన్యమత కాంట్రాక్టర్ల గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఆ కాంట్రాక్టర్ల ఫోటోలు కూడా గతంలో చూసాం. పురాతన మండపాలని తవ్వుతుంటే దాన్ని పర్యవేక్షణ చేసేవాడు ఎవరు? రజాక్. వాళ్ళకి సపోర్ట్గా ఎవడుంటాడు? రఫీక్. మొన్నటిదాకా ఒకడొక పార్టీ, ఇంకో పార్టీలో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరు ఒకే పార్టీలోకి అయిపోయారు. ఇంకా వాళ్ళ డామినేషన్ తర్వాత ఎట్లా సుప్రీంకోర్టులో స్టే తీసుకుని రాలా? అన్యమతస్తులకి షాపులు కేటాయించమని దానిలో పోయింది హరిశంకర్ జైన్ గారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి సార్, తిరుపతి విషయంలో చూసుకుంటే తిరుపతి లడ్డు కాంట్రాక్టర్ ఎవరు సార్? నిన్నటిదాకా థామస్. తిరుమలలో లడ్డూలు తయారు చేసే కాంట్రాక్టర్ పేరు థామస్. తిరుమలలో జీడిపప్పుని సప్లై చేసేవాడు కేరళకు సంబంధించిన ఒక ముస్లిం. ఏ మాటలు మనం బయట పెడుతుంటే ఇవన్నీ ఫేక్ అంటారు. సరే, వాళ్ళిద్దరు పేర్లు కాసేపు ఫేక్ అంటే కొడతా. మరి మనం వీడియోలు తీసి ఇచ్చిన ఉద్యోగస్తులు అందరూ ఫేకేనా? వాటి మీద టీటీడీలో ఉన్న దాదాపు ఈ 15,000 మంది ఉద్యోగస్తుల్లో 2,000 మంది క్రైస్తవులు ఉన్నారన్నమాట నిజం కదా? ఈ క్రైస్తవ ఉద్యోగస్తుల్ని కదిపిస్తానని చెప్పినందుకు కదా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉద్యోగం అర్ధాంతరంగా తీసింది. మరి ఇంత దారుణాలు ఇవన్నీ పెట్టుకుని ఎవడు బ్లఫ్ చేస్తున్నాడు? దురదృష్టవశాత్తు ఈ మాటలు మాట్లాడేది ఎవరు ఫేక్ అని? హిందువులే.
ఎవడో ఒక పార్టీకి అమ్ముడుపోయిన బ్యాచ్ వీళ్ళంతా కూడా ఈరోజు ఇప్పుడు పార్టీని నమ్ముకొని దేవుణ్ణి అన్యాయం చేయడం అనేది ఎంత దౌర్భాగ్యకరమైన ఒక విషయం. ప్రాబ్లం సార్. ఈరోజు ఒక ప్రాబ్లం. నిన్నటిదాకా ఒక క్రైస్తవుడు సీఎంగా ఉన్న పార్టీ అధికారంలో ఉంది. ఈ 3 పార్టీల మనం ఏది మాట్లాడినా సరే బలే చేస్తున్నారు, పోరాటం చేయండి అన్నారు. ఇప్పుడు ఈ 3 పార్టీల కలిపి అధికారంలోకి వచ్చారు. ఈ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎట్లా ఉన్నారంటే వాళ్ళ మీద మొన్నటిదాకా మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి ఆ మంట మీద ఉన్నారు. ఇప్పుడు మనం ఏదన్నా చెప్తే వీడు అబద్ధమే అంటారు, వాళ్ళు అబద్ధమే అంటారు. హిందువుల బతికి ఎంత దౌర్భాగ్యం అయిపోయిందంటే ఆ 4 పార్టీలు ఒకటే. ఇక కమ్యూనిస్ట్ పార్టీలు ఓట్లు లేకపోయినా సీట్లు లేకపోయినా హిందువులకు వ్యతిరేకంగా రమ్మంటే పంచగట్టుకుని వాళ్ళు వస్తారు ఖచ్చితంగా. కాబట్టి ఈ రోజున హిందువుల బతుకు ఏకాక అయిపోయింది. ఈ- కాబట్టి ఇది ఈ ఇంకా 5 విచిత్రమైనటువంటి- 5 హిందువులు ఇంకాస్త స్ట్రాంగ్ గా పోరాటం చేయాలి. ఎందుకంటే మనం ఏకాకులు అయిపోయి ఉన్నాం. కానీ మన దేవాలయానికి ప్రమాదం ఎక్కడికి తప్పిపోలేదు, ఇంకా పొంచే ఉంది. సో పోరాటం కొనసాగాలి. కొనసాగాల్సింది. ఇంకొక విషయం లలిత్ గారు, ఇప్పుడు మీరు అన్నారు ఇది కమ్యూనిస్టులు మళ్ళా వీళ్ళని వెనకేసుకొస్తారని. ఇక్కడంతా కమ్యూనిస్టులు ముస్లింలను వెనకేసుకొని వస్తారు. చైనాలో మాత్రం ముస్లింలని గుమ్ముతున్నారు, గుమ్ముతున్నారు. 1,00,000 మంది ఉయ్గర్ ముస్లింస్ చంపింది ఎవరు సార్? 1,00,000 మంది ఉయ్గర్ ముస్లింస్ చంపారు. చేతుల్లో ఖురాన్ పట్టుకున్నందుకు, రోడ్ల మీద నమాజులు చేస్తున్నందుకు చంపేశారు సార్. చంపారు. అది కాదు, మీకు చైనీస్ కల్చర్ని కాపాడుకోవాలని వీగర్ ముస్లింలు ఆడవాళ్ళని తీసుకుపోయి చైనా వాళ్ళతో పడుకోబెడుతున్నారు. ఇంతకంటే ఇప్పుడు కానీ ఇక్కడ కమ్యూనిస్టులు మాత్రం ముస్లింలకు వంత పాడతారు. వీళ్ళన్నా ఇక్కడుండే ముస్లింలైనా ఏమరా చైనాలో ఇట్లా చేస్తున్నారు మా వాళ్ళు నన్ను అడుగుతారు, అడగరు. ఎందుకనంటే ఇదంతా వీళ్ళదంతా కమ్యూనిస్టులు ఒకటే సార్. సీజనల్ హిపోక్రసీ, సీజనల్ సింపతి. అంతే అంతే. సెలెక్టివ్ కూడా కాదు, సీజనల్ సింపతి, సీజనల్ హిపోక్రసీ. ఇప్పుడు వీళ్ళు చైనాలో వాన పడితే మొన్నటిదాకా ఇక్కడ గొడుగులు పట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అలా మార్చేశారు. ఇప్పుడు చైనాలో వాన పడుతుంటే ఇక్కడ వీళ్ళు ఇంకో పద్ధతి. అయ్యో వీళ్ళు ఇప్పుడు ఇక్కడ గొడుగు పట్టాల్సిన అవసరం లేదు. గొడుగు పట్టదానికి కాంగ్రెస్ చేరుకుంది. కాంగ్రెస్ ఆ గొడుగు పట్టే పని మేము చూసుకుంటామండి. సో చాలా మంచి చక్కటి చర్చ. అనేక సమస్యల మీద మనం ఈ చర్చా వేదికలో పూర్తిగా తేలింది ఏమిటంటే ఏ ప్రభుత్వం వచ్చినా హిందువులు పోరాట పటిమను వదలకూడదు. నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటే హిందువులకు వాళ్ళ ప్రయోజనాలు కాపాడబడతాయి. ఎందుకంటే ఈ దేశంలో సీట్లోంచి పార్టీలు మాత్రమే మారుతున్నాయి, రాజకీయం మారట్లా. ఈ మైనార్టీ బుజ్జగింపులు మారట్లేదు. హిందువుల బతుకులు అంతకంటే మారట్లేదు. కాబట్టి హిందువుల బతుకులు మారాలి అని అంటే ఎవరి బ్రతుకుని వాడే సరి చేసుకోవాలి. కాబట్టి హిందువుల బ్రతుకుల్ని సరి చేసుకోవాలంటే హిందువులే పోరాడాలి. కాబట్టి ఈ చర్చా వేదిక సారాంశం, ఇప్పటికైనా హిందువులు నిద్రలేవండి, మీ ప్రయోజనాలని కాపాడుకోవడానికి ముందుకు నడవండి. మరో మంచి విషయంతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు సెలవు మరి.